Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. బీజేపీలో భారీగా మార్పులు జరగబోతూ ఉన్నాయి. సంస్థాగత మార్పులు ఖచ్చితంగా ఉంటాయని తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. త్వరలోనే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగుస్తోంది. నడ్డా మంత్రివర్గంలోకి వెళ్లడంతో కొత్త అధ్యక్షుడి వేటలో ఉంది అగ్రనాయకత్వం. ఇక జాతీయ అధ్యక్షుడితో పాటు తెలంగాణ అలాగే బెంగాల్ సహా మరికొన్ని రాష్ట్రాల్లో కూడా అధ్యక్ష మార్పు తథ్యం. బూత్ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు కమిటీలన్నీ మార్పు చేసే ఆలోచనలో ఉంది అగ్రనాయకత్వం. తెలంగాణ అధ్యక్ష రేసులో డీకే అరుణ, ఈటెల రాజేందర్ సహా మరికొందరు పేర్లు కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు కోసం ఈటెల రాజేందర్ కూడా ప్రయత్నించారు. ఇక సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసే దిశగా నాయకత్వ మార్పులు జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. అధ్యక్ష బాధ్యతలు ఎవరికి దక్కబోతున్నాయి అనే దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో మనకి జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం ఇచ్చడానికి. మహాత్మా, నాయకత్వ మార్పులు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రధానంగా తెలంగాణకు సంబంధించి ఈటెల రాజేందర్, డీకే అరుణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇద్దరిలో ఎవరికి అధ్యక్ష పదవి వరించే అవకాశం కనిపిస్తోంది? ఒక తెలంగాణ అనే కాదు, దేశవ్యాప్తంగా సంస్థాగత మార్పులకు భారతీయ జనతా పార్టీ శ్రీకారం చుడుతోంది. నిజానికి ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే బూత్ కమిటీ నుంచి మొదలు పెడితే జాతీయ స్థాయి కమిటీ వరకు ఈ కమిటీలను ఎప్పటికప్పుడు మార్చుతూ కొత్త నాయకత్వానికి అవకాశం కల్పిస్తూ పార్టీని పటిష్టం చేసుకుంటూ విస్తరించుకుంటూ ముందుకెళ్లే ప్రణాళికల్లో భాగంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే గత ఏడాది నుంచి వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం, అలాగే ఈ ఏడాది లోక్సభ ఎన్నికలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని అప్పటికే ఉన్న కమిటీలనే కంటిన్యూ చేస్తూ వచ్చింది భారతీయ జనతా పార్టీ. జాతీయ స్థాయిలో జేపీ నడ్డాకు సైతం ఎక్స్టెన్షన్ ఇచ్చి ఈ ఎన్నికలు ముగిసే వరకు ఆ పదవీ కాలాన్ని పొడిగించిన సందర్భం ఉంది. అలాగే తెలంగాణలో చూసుకుంటే కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని కిషన్ రెడ్డి మోయాల్సి వచ్చింది. అంటే అదనంగా పార్టీ బాధ్యతలు కూడా ఇచ్చారు. సాధారణంగా ప్రభుత్వ బాధ్యతల్లో ఉన్న వారికి పార్టీ బాధ్యతలు ఇవ్వడం అంటూ ఉండదు, కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అది జరిగింది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో తెలంగాణలో కూడా అధ్యక్ష మార్పు అనివార్యంగా మారింది. జాతీయ స్థాయిలో చూసుకుంటే జాతీయ అధ్యక్షులుగా ఉన్న జేపీ నడ్డా పదవీ కాలం ముగియడం ఒకటైతే ఆయన కేంద్ర మంత్రివర్గంలోకి వచ్చేశారు, ప్రభుత్వంలోకి వచ్చేశారు. కాబట్టి మళ్ళీ ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా లేదు. ఖచ్చితంగా కొత్త అధ్యక్షుడిని చూసే పనిలోనే బీజేపీ అగ్రనాయకత్వం ఉంది. త్వరలోనే జాతీయ అధ్యక్షుడి విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. అదే సమయంలో తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. దాంతో ఆయనకి పార్టీ బాధ్యతలను కొనసాగించే అవకాశమే లేదు. పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించే పనిలో బీజేపీ అగ్రనాయకత్వం పడింది. ఆ క్రమంలో అనేక మంది పేర్లు పరిశీలనలోకి వస్తున్నాయి. డీకే అరుణ కేంద్ర మంత్రివర్గంలో చోటు కోసం ఆమె ఎక్స్పెక్ట్ చేసి ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించుకోలేకపోయారు. కాబట్టి ఆమె కూడా రేసులో ఉన్నట్టుగానే మనకు సమాచారం అందుతోంది. అలాగే ఈటెల రాజేందర్ పేరు కూడా అంటే తనకు వచ్చే అవకాశం ఉంది అంటూ ఆయన చెప్పుకుంటున్నారు. సో ఈ పరిస్థితుల్లో జాతీయ నాయకత్వం ఈ ఇద్దరిలో ఎవరికైనా ఒకరి వైపు మొగ్గు చూపుతుందా, ఈ ఇద్దరు కాకుండా మరెవరినైనా కొత్తగా తెర మీదకి తెస్తుందా? ఎందుకంటే గతంలో బండి సంజయ్కి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పిన సమయంలో సైతం ఆయన అనూహ్యంగానే తెర మీదకి తీసుకొచ్చారని చెప్పవచ్చు. ఆయనకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన తర్వాతే పార్టీ హైదరాబాద్ నగరాన్ని దాటి అనేక గ్రామీణ ప్రాంతాల్లోకి విస్తరించి ఫలితాలను కూడా మెరుగైన ఫలితాలని ఎన్నికల్లో చూపించగలిగింది. సో ఈ పరిస్థితుల్లో ఈసారి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది, ఉన్న ఈ ఇద్దరు నేతల్లో ఎవరికైనా అవకాశం కల్పిస్తుందా, లేదా కొత్తగా ఇంకెవరినైనా తెర మీదకి తీసుకొస్తుందా అన్నది ఎదురు చూడాల్సి ఉంటుంది. కానీ మొత్తంగా అయితే జాతీయ స్థాయిలోనే బీజేపీలో ఒక ప్రక్షాళన దిశగా, సంస్థాగత మార్పుల దిశగా కసరత్తు అయితే జరుగుతుందని చెప్పవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో వచ్చిన ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం నిరాశ కలిగించే. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ అలాంటి రాష్ట్రాల్లో సైతం పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పార్టీని మరింత పటిష్టం చేసి 2029 నాటికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకునే క్రమంలోనే ఈ కసరత్తు అంతా జరుగుతుందని చెప్పవచ్చు. మహాత్మా, థ్యాంక్ యూ. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.